Hi friends, myself Surya Kiran. Welcome to my show. Open your brains, catch my words. Friends, మీరు నలుగురిలో ఉన్నా కూడా దోమలు మిమ్మల్నే వచ్చి కుడుతున్నాయా? అలా కుడితే ఈగ సినిమాలో నానిలా వచ్చి రివెంజ్ తీర్చుకుంటానే అనుకున్నారు. దానికి ఒక కారణం ఉంది ఫ్రెండ్స్. ఆ కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కమ్ ఆన్ ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. దోమలు మిమ్మల్నే కుడుతున్నాయా? దోమలకు మాటలు వస్తే తిండి వాసన వస్తోంది అని మాట్లాడుకుంటాయేమో. అవును, కార్బన్ డైఆక్సైడ్ వాసన దోమలను నోరూరిచ్చేస్తుంది. మనం వదిలే గాలిలోని ఆ వాసనను గ్రహించే దోమలు వెతుక్కుంటూ వచ్చి కుట్టేస్తూ ఉంటాయి. అయితే కొందరికి దోమల తాకిడి ఎక్కువగా ఉంటుంది. గుంపులో ఉన్న మిగతా వాళ్ళకంటే ఎక్కువగా దోమలు వాళ్ళనే కుడుతూ ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందంటే కొంతమంది ఎక్కువ గాలి పీలుస్తూ వదులుతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు వదిలే కార్బన్ డైఆక్సైడ్కు అట్రాక్ట్ అయిపోయే దోమలు వాళ్ళ దగ్గరికే ఎక్కువగా చేరుతాయి. అలాగే వ్యాయామం చేసిన తర్వాత శరీరంలో లాక్టిక్ యాసిడ్ పెరుగుతుంది. దీనివల్ల కూడా దోమలు అట్రాక్ట్ అవుతాయి. అలాగే దోమలు వేడికి కూడా అట్రాక్ట్ అవుతాయి. వ్యాయామం వల్ల శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువ అవుతుంది. దాంతో దీపానికి ఆకర్షితమయ్యే పురుగుల్లా దోమలు వెతుక్కుంటూ వచ్చి కుట్టేస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, దోమలు ఎందుకు మీరు నలుగురిలో ఉన్నా కూడా మిమ్మల్ని వచ్చి కొడుతున్నాయో దానికి కారణం తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నాలెడ్జ్ గ్యారేజ్ ఇచ్చట అన్ని వీడియోలు చేయబడను. Thank you for watching. Don't forget to subscribe.